జగిత్యాల జిల్లా కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ మాల విరమణ చేస్తున్నారు. ఏర్పాట్లపై కొంతమంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మెజారిటీ భక్తులు సంతృప్తిగా ఉన్నారు. ఆలయంలో భారీ రద్దీ కొనసాగుతుంది. మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా మూడో రోజు, ఈ రోజు చివరి రోజు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు హనుమాన్ మాలధారణకు సంబంధించి విరమణకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటుగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. మనం ఇక్కడ విజువల్ లో చూడొచ్చు. అంజన్న మాలధారులకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తి మాల విరమణకు సంబంధించి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక కళ్యాణకట్ట సమీపంలోనే ఈ మాల విరమణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి వర్షం కురిసింది. వర్షం కురిసిన కారణంగా కొంత ఇబ్బంది జరిగింది. దాంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్లు నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆలయ అధికారులతో చర్చించి వరద నీటిని బయటకు వెళ్లేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల నుంచి కూడా ఇటు మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ఆలయ పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి ఎక్కడ కూడా నీరు నిలవకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు అధికారులు కూడా రాత్రంతంగా స్వయంగా పర్యవేక్షిస్తూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అటు ఆలయ ఈవో, అదేవిధంగా అర్చకులతో చర్చించి పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించి కూడా 3 రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ అంజన్నను దర్శించుకున్నందుకు పెద్ద సంఖ్యలో జరిగింది. ఈ అంజన్నను దర్శించుకుంటే, ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలాలు ఎక్కువ ఉంటాయన్నటువంటి భావన మేరకు పెద్ద సంఖ్యలో కూడా ఇటు సామాన్య భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొంత ఈ భక్తులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ట్రాఫిక్ ఇబ్బంది నేపథ్యంలో ఇక్కడ భక్తులకు సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఏం జరిగింది? ఏర్పాట్లు ఓకే. నేను పాదయాత్రలు వచ్చిన భక్తులకు పొక్కులు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కొద్దిగా స్పెషల్ దర్శనం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఒక మనకి. అంటే అధికారులు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసామని అది డబ్బులు పెట్టి ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. మేము సిద్దిపేట నుండి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరికి పొక్కులు వచ్చాయి. వాళ్ళకి నడుద్దామన్నా కానీ ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి టోకెన్ తెచ్చుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి కొద్దిగా ఫ్రీ దర్శనం స్పెషల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. టోకన్లు కూడా కొద్ది ఇబ్బంది జరుగుతుంది. కొంచెం చాలా దూరంలోనే టోకన్లు తీసుకోవాలంటే పరిస్థితి కూడా రంగుల దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. అట్లాగే ఈ పులిహోర దొరుకుతలేరు. ఇవన్నీ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈ పాదయాత్ర చేసిన వాళ్ళకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా కోరిక. అంటే ఇక్కడ అధికారులు ఈవో కావచ్చు, లేకపోతే ఆలయ అధికారులు కావచ్చు, ఇక్కడ జిల్లా అధికారులు కావచ్చు, చేసిన ఏర్పాట్లపైన సంతృప్తికరంగా ఉన్నారు. సంతృప్తి అంటే జనవరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? గవర్నమెంట్ వాళ్ళందరూ సర్వెంట్ వేసి బతుకులు అందరూ భాగస్వాములు అయితే డెవలప్మెంట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే సామాన్య భక్తులు వస్తున్నారు, అదేవిధంగా మాల విరమణకు సంబంధించిన అంజన్న స్వాములు కూడా వస్తున్నారు. ఇద్దరు క్యూ లైన్ లో కూడా ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? ఇబ్బందులు అంటే ఏం లేదు స్వామి. అందరూ సామాన్యంగా మంచిగా అన్ని అందరి సామాన్లు కూడా అంత బాగానే నడుస్తుంది స్వామి. అన్ని అంతా సవ్యంగానే జరుగుతుంది స్వామి. ఇక్కడ ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పటికైనా ఈసారి వసతులు బాగున్నాయి, అన్ని విధాలు బాగున్నాయి సార్. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఏర్పాటు ఈసారి బాగున్నాయండి. ప్రతిసారి కంటే పోల్చుకుంటే ఈసారి ఇంకా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన భక్తులు కూడా ఎండ వెళ్ళిపోతారు. ఎక్కడ కాకుండా అన్ని విధాలా సౌకర్యంగా, అంటే ఒక్కడ ఒత్తిడి కాకుండా, తోసుకోకుండా, ఎలాంటి తోపులాట లేకుండా అంతా బాగుంది. ఈసారి చాలా బాగుంది. ఓకే, ఈసారి చాలా చాలా బాగున్నది. అంతా బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగా జరుగుతుంది. చాలా బాగుంది స్వామి. ఇక్కడ సదుపాయాలు బాగా చేశారు. కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నారు. ఇది మొత్తానికైతే కొంతమంది ఏదైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అంజన స్వామి మాలధారణ భక్తులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నాం. కానీ కొంత ఇక్కడ స్థానికంగా ఉండే భక్తులు మాత్రం సంతృప్తికరంగానే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో గతంతో పోల్చుకుంటే ప్రతిసారి కూడా కొంత భక్తులు ఇబ్బంది పడేది. అయితే ఈసారి ఏర్పాట్లు మాత్రం బానే ఉన్నాయి. ఇటు క్యూ లైన్ లో కూడా బాగానే ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా హనుమాన్ మాలధారణకు సంబంధించినటువంటి భక్తులు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఏర్పాట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్
వినయ్తో రామకృష్ణ, కొండగట్టు నుంచి. జగిత్యాల జిల్లా కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు రద్దీ భారీగా కొనసాగుతుంది. 4 నుంచి 5 గంటల పాటు క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ నలుమూల నుంచి గత 3 రోజులుగా భక్తులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది అంజన్నను దర్శించుకున్నారని అంచనా. రేపు మధ్యాహ్నం వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు వచ్చేటువంటి అంజన్న మాలదారుల సంఖ్య ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వస్తుంది. మనం ఈ ఏడాది కూడా చూడొచ్చు, చాలా భారీ సంఖ్యలో కూడా అంజన్న మాల వేసినటువంటి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. దాదాపు ఈ రోజు తెల్లవారుజామునే 50,000కు పైన భక్తులు వచ్చినట్లు ఒక సమాచారం. అయితే ఈ రోజు సాయంత్రం కల్లా అది 1,00,000 వరకు దాటేటువంటి అవకాశం అని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు చాలా దూరం నుంచి భక్తులు నిన్న సాయంత్రం నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడ నిద్ర చేసిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఈ భక్తులంతా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దేవుడి దర్శనం తర్వాత కళ్యాణకట్ట దగ్గర ఏర్పాటు చేసినటువంటి మాల విరమణ వద్ద అక్కడ వీళ్ళంతా కూడా మాల విరమణ చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి కుడివైపున ఉన్నటువంటి క్యూ లైన్ వారు ఇక్కడ చూసుకోవచ్చు. భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్ లో ఏదైతే దైవ దర్శనం కోసం వేచి చూసినటువంటి పరిస్థితి. అయితే ఒక క్రమ పద్ధతిలో ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు దర్శనానికి వస్తున్నారు. మనం ఇక్కడ చాలా స్పష్టంగా ప్రత్యేకమైనటువంటి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎప్పుడు లేని విధంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మొన్న చిన్న హనుమాన్ జయంతికి ఏర్పాటు జరిగింది. అది విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఈ ఆలయం చుట్టూ దాదాపుగా ఇక్కడ ఒక 4 ఏర్పాటు జరిగింది. ఆలయంలో ఒకటి, అదే విధంగా అక్కడ మాల విరమణకు వెళ్లేటువంటి ఆ క్యూ లైన్ వద్ద మరొకటి, అదేవిధంగా ఆలయం వెలుపల మరో 2టిని కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భక్తులు కూడా ఒక క్రమ పద్ధతిలో ఏదైతే దైవ దర్శనకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్యూ లైన్ లో తోపులాట జరిగేందుకు దీని ప్రవేశపెట్టడం జరిగింది. చిన్న హనుమాన్ జయంతిలో విజయవంతం కావడంతో ఈసారి కూడా మరో 2ని పెంచి కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల వల్ల కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా క్రమ పద్ధతిలో కూడా వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి మన విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ కూడా కొండన్న ఆంజనేయ స్వామి ఆలయం మారుమోగుతుంది. భారీ సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు దైవ దర్శనం కోసం ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే మనం ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గమనించవచ్చు. కేవలం అంజన్న మాలధారణకు సంబంధించినటువంటి భక్తులు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే సామాన్య భక్తులు చాలా తక్కువగా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు, చాలా తక్కువ మంది రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో మాత్రం కేవలం మాల వేసుకున్నటువంటి భక్తులు మాత్రం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమం అయితే గుళ్ళో చేపడం జరిగింది. ఈ రోజు పొద్దున 6 గంటల నుంచి ఏదైతే స్థాపిత దేవతారాధన హోమాన్ని పూజల అర్చకులు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత సుందరకాండ పారాయణం, ఆ తర్వాత పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, నివేదన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా క్రమ పద్ధతిలో జరిగాయి. ఒక పూజా క్రమంలో ఇవన్నీ కూడా జరిగినటువంటి తర్వాత ఇప్పుడు సామాన్య భక్తులకు, అదేవిధంగా మాల వేసినటువంటి భక్తులకు కూడా దైవ దర్శనానికి అనుమతినివ్వడం జరిగింది. ఈ దర్శనం తర్వాత వీళ్ళంతా అక్కడికి వెళ్లి కళ్యాణకట్ట వాళ్ళకు వెళ్లి అక్కడ మాల విరమణ వీటికి సంబంధించి కూడా గత 10 రోజుల నుంచి కూడా జిల్లాధికారులు అయితే విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదేవిధంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మాత్రం ఇక్కడ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ భక్తులకు గతంలో అనుభవాల దృష్ట్యా ఏదైతే ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా జరిగేటువంటి లోటుపాట్లు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, స్వయంగా వాళ్ళు పర్యవేక్షించి వాటిని విశ్లేషించి ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం విస్తృత స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు, గతంలో కొంత ఇబ్బందులు ఉండేదని కూడా చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడ అంజన్న ఆలయం వద్ద కూడా కొండగట్టులో వర్షం పడింది. వర్షం కారణంగా కొంత బురదమయంగా మారింది. బురదమయమైనటువంటి నేపథ్యంలో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా వచ్చి స్వయంగా వారు పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పారిశుద్ధ్య పనులు కూడా వెంటనే వాళ్ళు పరిశీలించి ఇక్కడ
సిబ్బందికి పురమాయించడం జరిగింది. దాంతో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఈ రోజు సవ్యంగా దైవ దర్శనం మాత్రం కొనసాగుతున్నాయి. సో ఆలయ ఈవో కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, గతంలో ఏవైతే హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు గురయ్యాయో అవన్నీ కూడా జరగకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. సవ్యంగా ఈ ఆలయ దర్శనం భక్తులు కూడా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు కూడా చెప్తున్నారు. సో ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే సౌకర్యాలు కావచ్చు మెరుగ్గా ఉన్నాయని మాత్రం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వినయ్తో రామకృష్ణ, మహాన్యూస్, కొండగట్టు నుంచి. కొండగట్టులో అన్ని శాఖల సమన్వయంతో జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సాధారణ భక్తులకు, దీక్ష పరులకు వేర్వేరు ఏర్పాటు చేయడం వల్ల దర్శనం తొందరగా జరుగుతుందని ఆలయ ఈవో శ్రీకాంత్ అంటున్నారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈసారి పగడ్బందీ ఏర్పాటు చేశామంటూ ఈవో శ్రీకాంత్ మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పెద్ద హనుమాన్ జయంతికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు, అదేవిధంగా అంజన్న మాల చేసినటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనేటువంటి విషయాన్ని మాట్లాడేందుకు కొండగట్టు అంజన్న ఆలయ ఈవో శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు రావడం జరిగింది, మొత్తంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, మాల విరమణ ఎలా జరుగుతున్నాయి? జై శ్రీ ఆంజనేయ నమః. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ జయంతి సందర్భంగా కోరుకుంటూ, ఈ జయంతి సందర్భంగా మనం కొండగట్టు ఆలయం వ్యవస్థ అన్ని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ చేసే క్రమంలో జిల్లాలో ఉన్న అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ఏది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏమిటి, శానిటేషన్ విషయంలో డిబిఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి అయితే అందరితో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు శానిటేషన్ విషయంలోనే దాదాపు 400 మంది వర్కర్లను ఎంగేజ్ చేసుకొని నిరంతరము శానిటేషన్ బాగా ఉండే విధంగా చూసుకుంటున్నాం. అంతేకాకుండా కొండగట్టుకు ఈ రోజు దాదాపు 2 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న వర్ష ప్రభావం వల్ల కొద్దిగా భక్తులు రాత్రి చేరుకోలేకపోయారు. ఇప్పుడు మనం చూస్తుంటే తెలుస్తుంది, ఇప్పుడు దాదాపు 2 లక్షలు ఈ రోజు చేరుకుంటారు. వారికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన దర్శనం చేపించి కిందికి పంపించే విధంగా మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కోనేరులో కూడా ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి మనము నీళ్ళని చేంజ్ చేస్తూ స్వచ్ఛమైన నీటిని స్నానం చేసే విధంగా చూసుకుంటున్నాం. అంతేకాకుండా వై జంక్షన్ నుండి ఏది మన బొజ్జపోతు నుండి వై జంక్షన్ వరకు కూడా భక్తులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అక్కడ పార్కింగ్ నుండి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసి ఆ ఫ్రీ బస్సుల ద్వారా టెంపుల్ దగ్గరికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమాలను కూడా ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? ఈ జయంతిలో భాగంగా స్వామివారికి ప్రత్యేకమైన సేవలు ఉంటాయి. అభిషేకాలు అన్ని రకాలుగా ఏవైతే ఉన్నాయో అన్ని పూర్తి చేసి ఇప్పుడు యాగం ఏదైతే ఉందో యాగశాలలో యాగాలు నడుస్తున్నాయి. ఆ యాగాలు 10:30కి పూర్ణాహుతితో మనం పూర్తి చేసుకొని మిగతా అయితే ఈ రోజు చేసే అభిషేకాలు గాని పూజలు గాని సాయంత్రం వరకు ముగించుకుంటాం. ఈ రోజు రాత్రి సహస్రనామార్చన అట్లాంటివన్నీ ఉంటాయి. రాత్రి 12 వరకు కూడా ఇవన్నీ ప్రత్యేక పూజలు ఉంటాయి. రాత్రి వర్షం కురిసింది, సో మొత్తానికి వర్షం అడ్డంగా మారిందా, ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది? వర్షం అనేది కొద్దిగా ఇబ్బంది అడ్డంకిగా ఏర్పడ్డప్పటికీ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా కొత్త షెడ్ ఏర్పాటు చేయడం వల్ల ఆ షెడ్ కింద భక్తులకి ఆశ్రయం దొరకడము, స్వామివారి ఆశీస్సులతోటి 2 రోజుల ముందే మనం ఓపెన్ చేసుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారి కరుణ వారి మీద ఉన్నదని దాంతో ఏ విధమైన ఇబ్బంది జరగలేదని ఆశ. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు కదా, వాటి వల్ల కూడా క్యూ లైన్లు సవ్యంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మీరేమో క్యూ లైన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల అది ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేసామంటే, దీక్షా విరమణ స్థలం నుండి వచ్చే భక్తులు, క్షురశాలకు వెళ్లే భక్తులు, కోనేరు నుంచి భక్తులు అయితే ఒకరికి ఇబ్బంది కలగకుండా దీక్షా విరమణ భక్తులు స్ట్రేట్ గా వెళ్లడానికి మనం చర్యలు తీసుకున్న భాగంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేశాం. అది చాలా ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యంగా కలుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ
మర్రి చెట్టు దగ్గర కూడా ఉన్న బాటిల్ నెక్ ని కూడా మనము ఆ రోడ్డును కూడా వెడల్పు చేసుకోవడం వల్ల ఫ్రీగా భక్తులు దర్శనం చేసుకున్న వారు ఫ్రీగా కొండ దిగుతున్నారు. జై శ్రీమన్నారాయణ. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు ఇప్పటికే 1,00,000 మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు. మరో 1,00,000 మంది అంటే ఈ రోజు దాదాపుగా 2 లక్షలు పైగా భక్తులు ఈ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మాల విరమణం చేయనని చెప్పి కూడా ఈవో చెప్తున్నారు. అదే వర్షం పడ్డప్పటికో తడ్డకి మారింది. వెంటనే చర్యలు తీసుకున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపడుతున్నాం. భక్తులంతా కూడా వారు సవ్యంగానే దర్శనం చేసుకుంటున్నారని కూడా ఈవో చెప్తున్నారు. కెమెరామెన్ వినయ్తో రామకృష్ణ, మహా న్యూస్, కొండగట్టు ఆలయం నుంచి.